ఈ లేడీకి పెళ్ళి అయ్యి 3 years 3 months నుంచి ఫాలోఅప్ చేసుకుంటున్నారు. ఎన్నో స్కాన్స్ అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని వాళ్ళ డౌట్. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎన్నో స్కాన్ చేస్తారు, ఎందుకు ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు, దీని గురించి మాట్లాడుకుంటాం. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి? బేసికలీ ఫస్ట్ స్కాన్ అనేది నెలసరి 2వ రోజు చేస్తారు. ఎగ్ కౌంట్ అండ్ ఎంత చిన్నగా ఉంది ఎగ్స్ అని తెలుసుకోవటం జరుగుతుంది. తర్వాత ఒక 8th డే పిలుస్తాం. ఎగ్ అనేది ఎవ్రీ డే 1 mm పెరుగుతుంది. 8th డేలో కొంచెం పెద్దగా అవుతుంది అనమాట. సో మళ్ళీ 10th 12th డే ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని చూసుకోవటం జరుగుతుంది. సో ఎగ్ అనేది చిన్న 10 mm నుంచి స్లోగా పెరిగి ఒక ఓవ్యులేషన్ టైంలో 18 to 20 mm అవుతుంది. అది స్కాన్లో తెలుస్తుంది అనమాట, ఫలితమైన టైం అన్నట్టు. సో అది విడుదల అవుతుంది న్యాచురల్గానే ఓవ్యులేషన్ అని. హస్బెండ్ అండ్ వైఫ్ని న్యాచురల్గా ట్రై చేసుకోమంటాం. సో 3 to 4 స్కాన్స్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ ఎవ్రీ మంత్లో ఒక 10 to 15% ప్రెగ్నెన్సీ ఛాన్స్ అండి. ఫాలిక్యులర్ స్టడీ చేయంగానే ప్రెగ్నెన్సీ 100% అనుకోకండి. సో 3 cyclesలో ఆల్మోస్ట్ ఒక 30 to 40% కన్సీవ్ అవుతారు యంగర్ కపుల్స్. అదే ఎల్డర్లీ కపుల్స్ అంటే పర్ సైకిల్ ఒక లెస్ దెన్ 10% ప్రెగ్నెన్సీ. సో బట్ స్టిల్ ఈ చిన్న ట్రీట్మెంట్లో 30% మంచిదే కదా. అండ్ ఎవ్రీ స్కాన్లో ఎక్కువ తెలుస్తుంది ఎండోమెట్రియం లైనింగ్, గర్భాశయం లైనింగ్ అనేది.